నమస్తే, నా పేరు ప్రశాంతి. ఎస్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఘనంగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జన్మదినోత్సవ వేడుకలు. అమ్మవారి మూల విరాట్ కు దుర్గాదేవి అలంకారంతో విశేష పూజలు. సమాజ భాగస్వామ్యంతో డెంగ్యూ వ్యాధిని నివారిత. జాతీయ డెంగ్యూ నివారణ అవగాహన ర్యాలీలో జిల్లా ఉప వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ ఈరుగుల అన్నపూర్ణ. సార్వత్రిక ఎన్నికల పోలింగ్ లో ఓటెత్తిన గ్రామీణ ఓటర్లు, పట్టణ ఓటర్లలో కొరవడిన ఉత్సాహం. నియోజకవర్గంలో మొత్తం 76.16% పోలింగ్. పురుషుల కన్నా అధికంగా ఓటు వేసిన 5,188 మంది మహిళలు. పట్టణంలో ఓటుకు దూరంగా 48,833 మంది ఓటర్లు. తెనాలి పట్టణ ఆర్యవైశ్య నాయకుల ఆధ్వర్యంలో గురువారం ఏర్పాటు చేసిన అల్పాహార విందుకు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సార్వత్రిక ఎన్నికల్లో ఆర్యవైశ్యులు వెన్నంటే నిలిచి తమ మద్దతు తెలిపినందుకు ఈ సందర్భంగా ఆయన వారికి ధన్యవాదాలు తెలిపారు. స్థానిక గంగానమ్మపేటలోని సెస్సి డెలిషియస్ లో గురువారం పట్టణ ఆర్యవైశ్య ప్రముఖులు ఏర్పాటు చేసిన అల్పాహార విందుకు ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వివిధ ప్రాంతాల్లో ఉన్న ఆర్యవైశ్య సంఘీయులు వైసీపీ పట్ల తన అభిమానాన్ని చాటుకున్న అంశాలని ఈ సందర్భంగా ఆర్యవైశ్య ప్రముఖులు ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ కు వివరించారు. ఎన్నికల పోలింగ్ లో ఆర్యవైశ్య సంఘీయులు వెన్నంటే ఉంటూ తమకు మద్దతు తెలిపినందుకు శివకుమార్ వారికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మద్దాళ శేషాచలం, కొల్లా గురునాథ్ గుప్తా, వేమా సురేష్, కనమర్లపూడి సుబ్రహ్మణ్యం, శనగపల్లి నాగేశ్వరరావు, చెక్క చంద్రమోహన్, నూకల ఆదిత్య, వేమూరు కోటేశ్వరరావు, పొన్నూరు శ్యామలారావు, మాలేపాటి హరిప్రసాద్, దేశు శ్రీనివాసరావు, ఉప్పల వరదరాజులు, గొడవర్తి శ్రీ సాయి హరిరామ్, మువ్వల శ్రీనివాసరావు గుప్తా, ఆతుకూరి పూర్ణచంద్రరావు, ఘంటసాల సుధాకర్, భాస్కర్ని లక్ష్మీనారాయణ, భాస్కర్ని ప్రసాద్, నంబూరు వీరబ్రహ్మం, కాటేపల్లి భీముడు, బలభద్ర వెంకటేశ్వరరావు, అనవరపు మధు, అనుమాలశెట్టి మహేష్, జూటూరు వాసు, కిరణ్, ఎడవలపాటి సుబ్రహ్మణ్యం, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఈరోజు ఉదయం శశి డెలిషియస్లో మన ఎమ్మెల్యే గారైనటువంటి అన్నాబత్తుని శివకుమార్ గారు నిన్న జరిగినటువంటి ఎలక్షన్ క్యాంపెయిన్లో ఆర్యవైశ్య గడప గడప అనే ప్రోగ్రాంలో సహకరించినట్టు ప్రతి ఒక్క ఆర్యవైశ్య సోదరులందరినీ కూడా ఆయన పేరు పేరున ఇన్విటేట్ చేసి మరి ఇక్కడ అల్పాహార విందుకు విచ్చేసి అందరితో పాటు టైం స్పేస్ చేసి అందరికీ ధన్యవాదాలు చెప్పడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో ఇంతమంది ఆర్యవైశ్యులు పాల్గొనడం ఆయన కూడా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నారు. ముందు రోజులు ఎప్పుడూ లేని విధంగా ఆర్యవైశ్యులు బయటకు వచ్చి శివన్నను నమ్మి మేము ఉన్నాము అని ధైర్యం ఇస్తున్నటువంటి ఆర్యవైశ్యులందరికీ కూడా ఆయన కూడా తమ వంతుగా నేనున్నానని తెలియజేసి వీళ్ళందరినీ కూడా మన శశి డెలిషియస్ ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఏర్పాటు చేసి అందరికీ కృతజ్ఞతలు చెప్పినందుకు ధన్యవాదాలు. 13వ తేదీన జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తెనాలి శాసనసభ్యులు శ్రీ అన్నాబత్తుని శివకుమార్ గారు పాల్గొన్నారు. ఆ కార్యక్రమంలో భాగంగా తెనాలి పట్టణ ఆర్యవైశ్య సోదరులందరం కూడా కలిసి గడప గడపకి వైశ్యులందరినీ ప్రచారం చేయడం జరిగింది. అట్లా చేసిన అందరికీ కూడా ఈ రోజున ఎమ్మెల్యే గారు సెస్సి డెలిషియస్కి ఇచ్చేసి మరి ఆర్యవైశ్య సోదరులందరినీ కూడా పలకరించి ఆ యొక్క బ్రేక్ఫాస్ట్లో పాల్గొనడం జరిగింది. చాలా ఆనందదాయకంగా ఉంది. ఇంతమంది ఆర్యవైశ్య సోదరులందరం ఈ పూట ఎలక్షన్లో తిరగడం వేరు, ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఈ రోజున మేమందరం ఇక్కడ కలవటం చాలా ఆనందంగా ఉంది. ఎమ్మెల్యే గారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ జూన్ 4న మరొక్కసారి మనందరం సిద్ధంగా ఉంటాం విజయోత్సవం చేయడానికి, అందులో అనుమానం లేదు. ఈ రోజున తెనాలి పట్టణ శాసనసభ్యుల వారైనటువంటి అన్నాబత్తుని శివకుమార్ గారి నేతృత్వంలో మరి వారి గెలుపు కోసం ఆర్యవైశ్య సోదరులందరూ కూడా మరి షాపులు కూడా వదిలిపెట్టి వారి గెలుపు కోసం గడప గడపకి తిరిగి ప్రచార కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మరి మా ఆర్యవైశ్యులందరూ కూడా మరి షాపులు వదిలిపెట్టి తిరిగామంటే వారి మీద ఉన్న ప్రేమ, వారికి మన ఆర్యవైశ్య కుటుంబాల మీద ఉన్న ప్రేమతో మేము వారి యొక్క ప్రచారంలో పాల్గొని వారికి గెలుపు బావుటా దిశగా ప్రతి ఇంటికి ప్రతి షాపుకి తిరిగి క్యాన్వాస్ చేశాము. అలాగే అమ్మవారి ఆశీస్సులతో మళ్ళీ అన్నాబత్తుని శివకుమార్ గారు అఖండమైన మెజారిటీతో గెలిచి ఈ గెలుపు ఆర్యవైశ్యుల గెలుపుగా మేము అనుకుంటున్నాము. మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా
మొన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఎవరైతే మా ఆర్యవైశ్యులందరం ఏకతాటిపై ఉండి అన్నాబత్తిన శివకుమార్ గారికి మద్దతు తెలుపుతూ ప్రచారం చేశామో వాళ్ళందరికీ కృతజ్ఞతా భావంతో ఈరోజు గెట్ టుగెదర్ శశి డెల్షియస్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఆర్యవైశ్యులు మొత్తం ఆ రోజు ఎవరైతే మేము పార్టిసిపేట్ చేసి గడప గడపకి తిరిగి అన్నయ్య గెలుపు కోసం, మన ఆర్యవైశ్యుల గెలుపు కోసం ప్రచారం చేశామో వాళ్ళందరికీ వాళ్ళ కృతజ్ఞతా భావంగా ఇక్కడ కలుసుకున్నాము. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జన్మదినోత్సవ వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో ఉదయం వైశ్య పతాక ఆవిష్కరణతో పాటు అమ్మవారికి పంచామృత అభిషేకాలు, విశేష పూజలు నిర్వహించారు. స్థానిక బోస్ రోడ్లోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో అమ్మవారి జన్మదినోత్సవ వేడుకలు గురువారం ఉదయం ఘనంగా ప్రారంభమయ్యాయి. గురువారం అమ్మవారి జన్మదినోత్సవం సందర్భంగా 3 రోజుల పాటు వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారు. మొదటి రోజు ఉదయం 5:30 గంటలకు సుప్రభాత సేవ, ప్రాతకాల అర్చనలు నిర్వహించారు. అనంతరం దేవస్థాన ప్రాంగణంలో వైశ్య పతాక ఆవిష్కరణ చేశారు. గణపతి పూజ, పుణ్యావచనం, వాసవి ఉత్సవమూర్తికి పంచామృత అభిషేకం నిర్వహించారు. వాసవి అమ్మవారి మూలమూర్తికి దుర్గాదేవి అలంకారం, సహస్ర కుంకుమార్చన పూజలు నిర్వహించారు. కార్యక్రమ వివరాలను శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం సభ్యులు వివరించగా పూజా కార్యక్రమాలను ఆలయ అర్చకులు నుదురుపాటి రామకోటేశ్వర శర్మ నిర్వహించారు. ఉత్సవాలలో భాగంగా 17వ తేదీ శుక్రవారం అమ్మవారికి 1,00,000 మల్లెపూల పుష్పార్చన జరుగుతుందని కమిటీ సభ్యులు తెలిపారు. 18వ తేదీ శనివారం అమ్మవారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని పూజాది కార్యక్రమాలు, అలంకారాలు, కుంకుమార్చన, హోమాలు, విశేష అర్చనలు, అభిషేకాలు జరుగుతాయని, ప్రజలందరూ అమ్మవారి జయంతి మహోత్సవాల్లో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు అందుకోవాలని కోరారు. తదనంతరం పెద్ద ఎత్తున అన్నప్రసాద వితరణ జరుగుతుందని తెలియజేశారు. ఉత్సవాలను దేవస్థాన పాలకవర్గ అధ్యక్షులు నూకల వెంకట వేణుగోపాలరావు, కార్యదర్శి బూర్ల నరసింహరావు, పాలకవర్గ సభ్యులు పర్యవేక్షించగా ఉప్పల వరదరాజులు, మాలేపాటి హరిప్రసాద్, నూకల భాస్కర్రావు, మద్దాళి శేషాచలం, ఆకి అచ్యుతరావు, గోపు రామకృష్ణ, గ్రంథి విశ్వేశ్వరరావు, గొడవత్తి సాయి హరిరాం, కొణిజేటి శంకర్రావు, అన్నవరపు నరసింహరావు తదితరులు పాల్గొన్నారు. వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జన్మదినోత్సవ వేడుకలు బోస్ రోడ్లోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థాన ఆవరణలో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. 18వ తేదీ అమ్మవారి పుట్టినరోజు. మన కులదేవత వాసవి అమ్మవారి పుట్టినరోజు కాబట్టి ప్రతి ఒక్క వైశ్య కుటుంబం కూడా ఇచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారికి పశువుగా సమర్పించి తీర్థప్రసాదాలు స్వీకరించి కోరుకున్నాం. అట్లనే ఈరోజు అంకురార్పణగా అమ్మవారికి మరి అభిషేకం, అర్చన, అలాగే పతాకావిష్కరణ జరిగింది. ఇప్పుడే మరి 18వ తేదీ సంపూర్ణంగా తెనాలి పట్టణంలో ఉన్న ప్రతి ఒక్క వైశ్య కుటుంబం దేవాలయానికి విచ్చేసి అమ్మవారికి పశువుగా సమర్పించాలని కోరుతున్నాం. అట్లనే మరి 19వ తేదీ ఆదివారం ఈ యొక్క దేవస్థానం కమిటీ జనరల్ బాడీ సమావేశంగా ఉంది. ఆ సమావేశానికి కూడా అందరూ విచ్చేసి ఆ కమిటీ మెంబర్స్ ఎవరికైతే జనరల్ బాడీ సభ్యులకి ఇన్విటేషన్ అందిందో వాళ్ళందరూ కూడా తప్పకుండా విచ్చేసి ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి. ఏయో రూమర్స్ వస్తున్నాయి, అటువంటివన్నీ ఏమీ లేవు. 19వ తేదీ ఉదయం 11 గంటలకి మన అమ్మవారి దేవస్థానంలో మన దేవస్థానం జనరల్ బాడీ సమావేశం సజావుగా జరుగుతుంది. దానికి విచ్చేసి మీరందరూ కూడా మరి దేవస్థానం కమిటీ తరఫు ఇచ్చే గిఫ్ట్ తీసుకొని అట్లాగే విందు భోజనం చేసి వెళ్లాల్సిందిగా కూడా కోరుతున్నాము. ప్రతి ఒక్క ఆర్యవైశ్యుడు కూడా 100% తప్పకుండా మన కుటుంబంలో మన పిల్లల బర్త్డే ఎట్లాగో అంతకంటే ముఖ్యమైంది మన కులదేవత, మన అమ్మవారి పుట్టినరోజు కాబట్టి ప్రతి ఒక్కరూ ఇచ్చేసి అమ్మవారి ఆశీస్సులు పొందాలని కూడా మరీ డెంగ్యూ వ్యాధి పట్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, సమాజ భాగస్వామ్యంతో డెంగ్యూ వ్యాధిని నివారిద్దామని జిల్లా ఉప వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ ఈరుగుల అన్నపూర్ణ ప్రజలకు సూచించారు. జాతీయ డెంగ్యూ వ్యాధి నివారణ దినోత్సవం సందర్భంగా పట్టణంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గురువారం డెంగ్యూ నివారణపై ప్రజలకు అవగాహన కల్పించారు. జాతీయ డెంగ్యూ దినోత్సవం సందర్భంగా పట్టణంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బందితో కలిసి జిల్లా ఉప వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ ఈరుగుల అన్నపూర్ణ పాల్గొన్నారు. స్థానిక కొత్తపేటలోని పాత ప్రభుత్వ వైద్యశాల వద్ద గల మలేరియా సబ్ యూనిట్ కార్యాలయం నుండి శివాజీ చౌక్ మీదుగా అవగాహన ర్యాలీ నిర్వహించారు. అవగాహనతో డెంగ్యూని నివారిద్దామంటూ అందరూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జాతీయ డెంగీ దినోత్సవాన్ని భారతదేశవ్యాప్తంగా ప్రతి ఏటా మే 16వ తేదీన జరుపుకుంటున్నామని తెలియజేశారు.
ప్రజలలో డెంగ్యూ వ్యాధి పట్ల అవగాహన కల్పించి తద్వారా వ్యాధిని అరికట్టాలనే ఉద్దేశంతో ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు, అవగాహన ర్యాలీలు నిర్వహిస్తున్నామని తెలియజేశారు. ప్రజలు వారానికి ఒక్కసారి ఇంటి లోపల, ఇంటి బయట నీటి నిల్వలు లేకుండా పరిశుభ్రంగా ఉంచుకోవాలని విజ్ఞప్తి చేశారు. నందులపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారిణి డాక్టర్ షేక్ బీబీ జాన్, తెనాలి సహాయ్ మలేరియా అధికారి చిరసాని ప్రభాకర్ రెడ్డి తదితరులు మాట్లాడారు. కార్యక్రమంలో తెనాలి పట్టణ ఆరోగ్య విస్తరణాధికారి అందే బాలచంద్రమౌళి, మలేరియా సబ్ యూనిట్ అధికారి కంటా ఉమాకాంత్, పైలేరియా సీనియర్ హెల్త్ ఇన్స్పెక్టర్ రవికుమార్, లెప్రసీ విభాగ డిప్యూటీ పారామెడికల్ ఆఫీసర్ జంగం శ్యామ్, క్షయవ్యాధి నివారణ విభాగ సూపర్వైజర్ రవికుమార్, నందులపేట ఆరోగ్య కేంద్ర ఆరోగ్య పర్యవేక్షకురాలు ప్రసన్న పుష్పలత, మలేరియా ఆరోగ్య పర్యవేక్షకులు దీపాల శ్రీనివాసరావు, బండారు మల్లేశ్వరరావు, దాసరి శివనాగమల్లేశ్వరరావు, శివరామప్రసాద్, ఆరోగ్య కార్యకర్తలు షేక్ రషీద్, నవీద్, రత్నాకర్, భాషిత్, వివిధ ఆరోగ్య కేంద్రాల మహిళా ఆరోగ్య కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు, పట్టణ ప్రజలు పాల్గొన్నారు. ఈ దోమలు కుట్టకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కొన్ని పరిశుభ్రంగా ఉంచుకోవటం పరిసరాలని, మన ఇంట్లో పరిసరాలని, అట్లానే బయట పరిసరాలని మనం పరిశుభ్రంగా ఉంచుకోవటం వలన ఈ దోమకాటుకి మనం గురి కాకుండా, అట్లానే మలేరియా, డెంగ్యూకి గురి కాకుండా మనం కాపాడుకోవచ్చు. మెయిన్గా ఏంటంటే డెంగ్యూ లక్షణాలు ఏంటంటే చలి జ్వరం అట్లా వస్తుంది, ఎక్కువ 104 అట్లా జ్వరం వస్తుంది. అట్లానే నొప్పులు, ఒళ్ళు నొప్పులు ఎక్కువ ఉంటాయి. అట్లా ఏదన్నా లక్షణాలు మీకు ఏదన్నా కనపడితే మన దగ్గరున్న హాస్పిటల్లో మీరు టెస్ట్ చేయించుకొని ఏదైనా లక్షణాలు ఉంటే దానికి తగిన ట్రీట్మెంట్ తీసుకోవాలి. మెయిన్గా డెంగ్యూ వ్యాధికి గురి అయిన వాళ్ళు ఎప్పుడు కూడా నొప్పుల ట్యాబ్లెట్లు అసలు ఎప్పుడు కూడా వాడకూడదు. మెయిన్గా తర్వాత మనం ఇవన్నీ దోమలు నివారించడం కోసం మనం ప్రతి వారం ఫ్రైడే డ్రై డే యాక్టివిటీ చేస్తున్నాము. ఈ ఫ్రైడే డ్రై డే యాక్టివిటీ మెయిన్గా ఉద్దేశం ఏంటంటే ఆ రోజు మన ఇంట్లో ఉన్న ఏదైనా నిల్వ ఉన్న వారం రోజులు నిల్వ ఉన్న నీటిని అంతా పారబోసి అది మళ్ళీ ఎండబెట్టి సాటర్డే రోజున మళ్ళీ నీళ్ళు అది పట్టుకుంటాం. తర్వాత మన చుట్టుపక్కల పరిసరాలు కూడా శుభ్రంగా ఏదన్నా చుట్టుపక్కల కొబ్బరి బోండాల్లో ఉన్న నీళ్లు కానీ, లేకపోతే పాత వస్తువుల్లో ఉన్న నీళ్ళు కానీ ఇవన్నీ పారబోసి మళ్ళీ తర్వాత రోళ్ళు ఉంటాయి మన ఇంట్లో, ఆ రోల్లో ఏదన్నా వాటర్ ఉన్నా కూడా వాటిల్లో మస్కిటోస్ వృద్ధి చెందే అవకాశం ఉంది. కాబట్టి అవన్నీ పారబోసి శుభ్రం చేసుకొని మన అందరం చెయ్యి కలిపి ఈ డెంగ్యూ వ్యాధిని నివారించడం కోసం అందరు సహకరించాలి. వరల్డ్ మలేరియా, వరల్డ్ మస్కిటో డే ప్రతి సంవత్సరము మే 16న భారత ప్రభుత్వం జరుపుతుంది. 2010వ సంవత్సరం నుంచి వరల్డ్ డెంగ్యూ డే జరుపుకుంటున్నాము. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే సమాజ భాగస్వామ్యంలో, సమాజంలో ప్రజలతో అందరూ అవగాహన కలిగి ఉండి దోమలు ఉత్పత్తి కాకుండా కుట్టకుండా జాగ్రత్తలు తీసుకోవడం వల్ల డెంగ్యూ వ్యాధిని నివారించుతుందని ప్రజలతో మమేకమై మనందరము ఒకరి నుంచి ఒకరి ద్వారా దోమలు కుట్టకుండా జాగ్రత్తలు తీసుకోవలసిందిగా ప్రజలను కోరుతున్నాం. నివారించవచ్చు, ముందుగా రాకుండా కాపాడవచ్చు. అండ్ ఆల్సో ట్రీట్మెంట్ కూడా ఉంటుంది మనకి. ముఖ్యంగా ఫ్లూయిడ్స్ అనేవి, ఐ ఫ్లూయిడ్స్ ఎక్కువగా తీసుకోవడం, ఓరల్ ఫ్లూయిడ్స్, ఓఆర్ఎస్ ప్యాకెట్లు కానీ ఇవి ఎక్కువగా తీసుకోవడం వల్ల మనం చాలా వరకు దీన్ని ట్రీట్మెంట్ చేసుకోవచ్చు పారాసెటమాల్ టాబ్లెట్స్ తీసుకొని. దాంతోపాటు ముఖ్యంగా అన్నిటికంటే ఎక్కువగా ఈ రాకుండా జాగ్రత్తగా కాపాడుకోవడం, ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోవడం, న్యాచురల్ సోర్స్ ఆఫ్ మినరల్స్ కానివ్వండి ఇట్లాంటివి చూసుకోవడం మంచిది. ఈ నెల 13న జరిగిన ఎన్నికల్లో పట్టణ ఓటర్లతో పోలిస్తే గ్రామీణ ఓటర్లు ఎక్కువగా ఓటు హక్కును వినియోగించుకున్నారు. పట్టణంలో దాదాపు 49,000 మంది ఓటుకు దూరంగా ఉన్నారు. పురుషులతో పోలిస్తే మహిళా ఓటర్లే అధికంగా ఓటు వేయడం గమనించాల్సిన అంశం. సార్వత్రిక ఎన్నికల్లో తెనాలి నియోజకవర్గంలో 76.16% ఓట్లు పోలయ్యాయి. గత ఎన్నికలతో పోలిస్తే స్వల్పంగా ఓటు శాతం తగ్గింది. ఈసారి ఎన్నికల్లో పట్టణ ఓటర్లతో పోల్చుకుంటే గ్రామీణ ఓటర్లే అత్యధికంగా ఓటు వేశారు. పట్టణ ఓటర్లు తక్కువగా ఓటు వేయటం గమనించాల్సిన అంశం. నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 2,67,634 మంది కాగా వీరిలో 2,03,835 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. తెనాలి నియోజకవర్గంలో పురుషులతో పోలిస్తే 5,189 మహిళలు అధికంగా ఓటు వేశారు. తెనాలి రూరల్ మండలంలో మొత్తం ఓటర్లు 64,440 మంది కాగా 54,632 మంది ఓటు వేశారు. అంటే 9,808 మంది ఓటు వేయలేదు. తెనాలి రూరల్ మండలంలో
పురుష ఓటర్లు 31,193 మందికి గాను 26,648 మంది ఓటు వేశారు. మహిళా ఓటర్లు 33,247 మందికి గాను 27,984 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. మండలంలోని కేవలం గుడివాడ మినహా మిగిలిన అన్ని గ్రామాల్లో పురుషుల కన్నా మహిళా ఓటర్లే అధిక సంఖ్యలో ఓటు చేశారు. గుడివాడలో పురుషులు 1,117 మంది ఓటు చేయగా ఇక్కడ మహిళలు 1,095 మంది మాత్రమే ఓటు వేశారు. జగడగుంటపాలెంలో పురుషులు మహిళా ఓటర్లు సమానంగా 1,339 మంది చొప్పున ఓటు చేయటం విశేషం. ఈ మండలంలో పురుషుల కన్నా 1,336 మహిళలు అధికంగా ఓటు చేశారు. కొల్లిపర మండలంలో 45,004 మంది ఓటర్లకు గాను 39,901 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ మండలంలో 5,103 మంది ఓటు వేయలేదు. పురుష ఓటర్లు 21,849 మంది కాగా వీరిలో 19,731 మంది ఓటు వేశారు. మహిళా ఓటర్లు 23,155 మంది కాగా వీరిలో 20,170 మంది ఓటు వేశారు. ఈ మండలంలో సిరిపురం, కొంచువరం, మున్నంగి, అన్నవరం గ్రామాలు మినహా మిగిలిన అన్ని గ్రామాల్లో మహిళలే అధిక సంఖ్యలో ఓటు వేశారు. సిరిపురంలో 7, కొంచువరంలో 6, అన్నవరంలో 9 మంది పురుషులు ఎక్కువగా ఓటు వేయగా మున్నంగిలో 50 మంది పురుష ఓటర్లు ఎక్కువగా ఓటు చేశారు. మొత్తం మీద పురుషులతో పోల్చుకుంటే మహిళలు 439 మంది ఎక్కువగా ఓటు వేశారు. తెనాలి పట్టణంలో మొత్తం ఓటర్లు 1,58,110 మంది. వీరిలో 1,09,277 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. అంటే 48,833 మంది ఓటు చేయలేదు. పట్టణ చెంచుపేట, ఐతానగర్ వంటి ప్రాంతాల్లో ఒక్కచోట దాదాపు 5,000 మంది చొప్పున ఓటు హక్కును వినియోగించుకోలేదు. పట్టణంలో పురుష ఓటర్లు 76,038 మందికి గాను 52,933 మంది మాత్రమే ఓటు వేశారు. మహిళా ఓటర్లు 82,072 మందికి గాను 56,344 మంది ఓటు వేశారు. పురుషులతో పోల్చుకుంటే మహిళలు 3,411 మంది ఎక్కువగా ఓటు హక్కును వినియోగించుకున్నారు. పట్టణంలోని అన్ని ప్రాంతాల్లో మహిళా ఓటర్లదే ఆధిక్యం. అన్ని చోట్ల పురుషుల కన్నా మహిళలే ఎక్కువగా ఓటు వేశారని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. శ్రీ విద్యాపీఠంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జన్మదిన వేడుకలలో భాగంగా శ్రీ బాలస్వామీజీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అమ్మవారు శ్రీ వాసవి విద్యాధరి దేవిగా దర్శనమిచ్చారు. సాలిగ్రామ మఠం ట్రస్ట్ ఆధ్వర్యంలో గంగానమ్మపేటలోని శ్రీ విద్యాపీఠంలో గురువారం నుండి శనివారం వరకు జరుగుతున్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి వేడుకల్లో భాగంగా మొదటి రోజు విశేష కార్యక్రమాలు జరిగాయి. శ్రీ బాలస్వామీజీ ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం నుండి అమ్మవారికి పూజలు చేశారు. శ్రీ వాసవి అమ్మవారు శ్రీ వాసవి విద్యాధరి దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారికి పంచామృతాభిషేకాలు, పుష్పసహిత కుంకుమార్చన, సామూహిక వాసవి మాత సంకీర్తనలు నిర్వహించి అమ్మవారి విశిష్టతను తెలియజేశారు. కార్యక్రమంలో మఠం చైర్మన్ నంబూరు వెంకటకృష్ణమూర్తి, జాయింట్ సెక్రటరీ ముద్దా భక్తుని రమణయ్య, ఉప్పల నాగేశ్వరరావు, గోపు రామకృష్ణ, కమిటీ సభ్యులు జయలక్ష్మి, మాతృమండలి, శ్రీ లలిత సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. శ్రీమద్ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంత్యుత్సవం కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. ఈరోజు అమ్మవారికి సరస్వతీదేవిగా అలంకారం చేయటం జరుగుతుంది. అమ్మవారు ఈరోజు భక్తులకి విశేషంగా దర్శనమిస్తున్నారు. శ్రీ వాసవి విద్యాధరి దేవిగా అమ్మ భక్తులకి దర్శనమిస్తూ ఆశీర్వచనమిస్తున్నారు. అమ్మవారి యొక్క జయంత్యుత్సవాల్లో మొదటి రోజు సరస్వతి, రెండవ రోజు మహాలక్ష్మిగా, మూడవ రోజు మహాశక్తి స్వరూపిణి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవిగా అలంకారం చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా మన శ్రీ విద్యాపీఠములకు విచ్చేసి శ్రీమద్ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంత్యుత్సవ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారిని దర్శించి అమ్మవారి యొక్క నామస్మరణ చేసి తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుచున్నాము. హరి ఓం తస్సత్. జై వాసవి. స్థానిక గంగానంపేటలోని శ్రీ విద్యాపీఠంలో సాలిగ్రామ మఠం ఆధ్వర్యంలో పూజ్యశ్రీ బాలస్వామీజీ గారి ఆధ్వర్యంలో ఈ రోజున శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జన్మదినోత్సవ వేడుకలు 16వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు ప్రతిరోజు కూడా జరుగుతాయి. అమ్మవారికి రోజుకు ఒక అలంకరణ చేస్తారు. భక్తులందరూ కూడా వచ్చి అమ్మవారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించి అమ్మవారికి కృపకు పాత్రలు కావాలని కోరుకుంటున్నాము. తర్వాత భక్తులందరికీ కూడా స్వామీజీ నర్మదా నది పుష్కరాలకు వెళ్ళొచ్చారు. ఆ తీర్థం ఇస్తారు, అందరికీ కూడా ప్రసాదం తీర్థం ఇస్తారు. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా తెనాలి హైదరాబాద్ మధ్య ప్రతిరోజు నడిపిన ఆర్టీసీ బస్సు సర్వీసులకు ప్రయాణికుల నుంచి మంచి ఆదరణ లభించిందని తెనాలి డిపో మేనేజర్ ఏ రాజశేఖర్ తెలిపారు. ఈ సర్వీసుల ద్వారా తెనాలి డిపోకు 3.5 లక్షల ఆదాయం వచ్చినట్లు చెప్పారు.
స్థానిక తెనాలి ఆర్టీసీ డిపోలో గురువారం డిపో మేనేజర్ రాజశేఖర్ మాట్లాడుతూ ఆ వివరాలను తెలియజేశారు. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా తెనాలి డిపో నుండి హైదరాబాద్కు ప్రతిరోజు అనేక సర్వీసులు నడపడం జరిగిందని అన్నారు. ప్రయాణికులు కూడా బాగా ఆదరించారని చెప్పారు. డిపోకు 3.5 లక్షల రూపాయల ఆదాయం వచ్చినట్లు ఆయన తెలిపారు. అదేవిధంగా వేసవి సెలవుల సందర్భంగా ఊటీ, అరకు, అరుణాచలం వంటి ప్రదేశాలకు 25 నుండి 30 మంది గ్రూపుగా ఉంటే సాధారణ ఛార్జీలతోనే ఆర్టీసీ సర్వీసులను ఏర్పాటు చేస్తామని ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. అందరికీ నమస్కారం. తెనాలి డిపో తెనాలి పట్టణ ప్రజలకి మరియు పరిసర ప్రాంత ప్రజలకు ఏపీఎస్ఆర్టీసీ తరఫున అందరికీ ధన్యవాదాలు. ఎందుకంటే ఎలక్షన్ సందర్భంగా మన తెనాలి డిపో నుంచి హైదరాబాద్కి రోజుకి 4, 5, 6, 7 బస్సులు చొప్పున హైదరాబాద్ తెనాలి కానీ తెనాలి నుంచి హైదరాబాద్ కానీ ఏర్పాటు చేయడం అయింది. దానిలో భాగంగా ప్రయాణికులందరూ ఆర్టీసీని ఆదరించి హైదరాబాద్ నుంచి తెనాలి కానీ తెనాలి నుంచి హైదరాబాద్ కానీ అన్ని బస్సులు ఫుల్ అవటం మూలాన తెనాలి డిపోకి సుమారుగా 3.5 లక్షల రూపాయల ఆదాయం రావటం జరిగింది. అదేవిధంగా ఏరే లోకల్ ట్రాఫిక్ కూడా విపరీతంగా ఉండటం మూలన మన డిపో ఆక్యుపెన్సీ రేషియో 85గా ఉండటం జరిగింది. ఇది కేవలం ప్రజల యొక్క ఆదరణ, మీ అందరి యొక్క సపోర్ట్ వల్ల మాత్రమే తెనాలి డిపో ఈ స్థాయిలో ఉంది అని చెప్పడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈ ఎండాకాలం సీజన్లో పిల్లలకి ఎగ్జామినేషన్స్ అందరికీ అయిపోయినాయి కాబట్టి ఎవరైనా ఊటీ కానీ అదేవిధంగా అరకు కానీ అదేవిధంగా అరుణాచలం కానీ ఇంట్రెస్ట్గా ఉండి ఒక 25-30 మంది వస్తే ప్రత్యేక బస్సులు మీకు సాధారణ ఛార్జీలతో హైదరాబాద్ తెనాలి కానీ తెనాలి నుంచి హైదరాబాదు మనం ఏదైతే సాధారణ ఛార్జీలతో తిప్పడం జరిగిందో అదేవిధంగా ఇప్పుడు కూడా సాధారణ ఛార్జీలతో మీకు కోరిన చోట ఒక 30 మంది ఉంటే వాళ్ళకి ఎక్కడెక్కడ ప్లేసులు కావాలో చూసుకుంటే సాధారణ ఛార్జీలతో ఇవ్వడానికి ఏపీఎస్ఆర్టీసీ తెనాలి డిపో మీ అందరికీ అందుబాటులో ఉంటుందని తెలియజేస్తూ వచ్చే 10వ తారీఖు నుంచి జూన్ నెల 10వ తారీఖు నుంచి పిల్లలకి బస్ పాసులు, ఫ్రీ బస్ పాసులు, పిహెచ్సి పాసులు ఒక మేళా జరిగి మీ అందరికీ ఏ స్కూల్ అయితే ఆ స్కూల్లో రావటం, కాలేజ్ అయితే కాలేజీలో రావటం, మీ దగ్గరికే వచ్చి పాసులు ఇవ్వటం జరుగుతూ ఉంది. ఈ అవకాశాన్ని కూడా స్టూడెంట్స్ మరియు వాళ్ళ తల్లిదండ్రులు ఉపయోగించుకొని ఆర్టీసీని ఆదరించినట్లయితే మరికొన్ని బస్సులు పెంచడానికి అవకాశం ఉంది. కాబట్టి అందరూ మన ఆర్టీసీని ఆదరించి ఆర్టీసీలో ప్రయాణం చేయవలసిందిగా. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఘనంగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జన్మదినోత్సవ వేడుకలు. అమ్మవారి మూల విరాట్కు దుర్గాదేవి అలంకారంతో విశేష పూజలు. సమాజ భాగస్వామ్యంతో డెంగ్యూ వ్యాధిని నివారిద్దాం. జాతీయ డెంగ్యూ నివారణ అవగాహన ర్యాలీలో జిల్లా ఉప వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ ఈరుగుల అన్నపూర్ణ. సార్వత్రిక ఎన్నికల పోలింగ్ లో ఓటెత్తిన గ్రామీణ ఓటర్లు, పట్టణ ఓటర్లలో కొరవడిన ఉత్సాహం. నియోజకవర్గంలో మొత్తం 76.16% పోలింగ్. పురుషుల కన్నా అధికంగా ఓటు వేసిన 5,188 మంది మహిళలు. పట్టణంలో ఓటుకు దూరంగా 48,833 మంది ఓటర్లు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.